ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో 2-3 డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్లో ప్రధానంగా ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉందా? సరే చాలా మంది ఫాలో అవుతున్నారని చెప్తున్నారు. ఈ ఏజ్ గ్రూప్లో మీరు ఏమైనా సజెస్ట్ చేస్తున్నారు ఎక్కడైనా? ఫస్ట్ వెంకటకృష్ణ గారు, మీకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. ఒక సంవత్సరం నుంచి స్టూడియోలో కూర్చుంటే నిజంగా ఫస్ట్ టైం అండి నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తా. ఒక సమోద్యం మీకు అందరికీ హ్యాట్స్ ఆఫ్. రవి గారు, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు. ఆయన సార్ మీకు కూడా అక్కడ అవతల వేరే రూమ్లో గారు, మోతిబాబు గారు, అసలు ఇది కావాల్సింది. అసలు కావాల్సింది ఇది. సబ్జెక్ట్ తెలిసి ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు అద్భుతం ఇదేంటి తెలుసండి, మంచిని గ్రహించగల శక్తి అండి. వీళ్ళు సబ్జెక్ట్ తెలిసి వస్తారు. సబ్జెక్ట్ మొత్తం తెలుసండి, కొంతవరకు కొద్ది గొప్పనో తెలుసు. ఉన్నదన్నట్టు మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళంతా లెజెండ్స్. ఫస్ట్ పాయింట్ అది చెప్తాను. ఇంకోటి విషయం ఏంటంటేనండి, అంటే మీ హెడ్డింగ్లో అంటే యూట్యూబ్ మీ ప్రజలంతా చెబుతాను. వెంకటకృష్ణ గారు కొంచెం మీడియా అయిన కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం మసాలాలు ఉన్నాయనుకోండి. రామకృష్ణ అప్పుడు వచ్చిన బేరేటిక్ డాక్టర్ గారు మేము డిష్ అనుకుంటే వాళ్ళకి మసాలాలు బాగుంటాయి. దీనికి హెడ్డింగ్లు పెట్టి రామకృష్ణ ఎప్పుడు మన ఊరినే అంటే ఈయనని కాదు నెల్లగా ఎలా వస్తుందంటేనండి, నేను ఛాలెంజ్ చేసేది ఎప్పుడునండి, ఛాలెంజ్ అని ఎందుకంటానండి, నేను సామాన్యుడండి. ఇందులో నాకేం వస్తుంది వాళ్ళకేం వస్తుంది. ఛాలెంజ్ అనేది ఎందుకు వస్తుందంటే, ఒక పచ్చి అబద్ధం, ఎంత పచ్చి అబద్ధం అంటే దున్నపోతు తినిందని ఇలాంటి అబద్ధం ప్రపంచం మొత్తం రాజ్యం అంటే డయాబెటిక్ టైప్ 1 టైప్ 2 అండి. మళ్ళీ నేను చెప్తున్నానండి, మీ అందరికీ డిస్క్లైమర్, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు వాళ్ళ సమక్షంలో చెబుతున్నాను. అసలు నాకు ఇవి నేను ఎప్పుడు చెప్తాను మీటింగ్లో, డాక్టర్ గారు మీరు అంతా అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు ఇంటుంటారు వెంకటకృష్ణ గారు డే 1 నుంచి. వైద్య శాస్త్రంలో ఏ డాక్టర్కైనా 1,00,000 జనం ఎత్తిన కాలికి గోటి సరిపోదు. ఈ విషయం డిస్క్లైమర్ డే 1 నుంచి ఇస్తాను. వైద్యంలో తేడా గమనించండి. వైద్యంలో నేను వైద్యుని కాదు. 1,00,000 జనంలో ఎత్తిన ఒక్క వైద్యుని కూడా నేను కానీ ఇతరత్ర నాలా చెప్పిన వాళ్ళు ఎవరో రీప్లేస్మెంట్ కారు. ఇది డిస్క్లైమర్. వైద్యం వేరు, ఆరోగ్యం వేరండి. కాకర సుబ్బారావు గారు చెప్పారు నాకు ఒక సభలో. రామకృష్ణ చెప్పేది ఆరోగ్యం, డాక్టర్లు చేసేది వైద్యం. ఆరోగ్యం ఫెయిల్ అయితే డాక్టర్ ఎంటర్ అవుతారు. ఆరోగ్యంలో ఉన్నప్పుడు డాక్టర్ పని లేదు. ఆరోగ్యం వేరే సబ్జెక్ట్, అది మీ సబ్జెక్ట్, నా సబ్జెక్ట్, మీ అమ్మమ్మది, మా నాయనమ్మది, అందరి సబ్జెక్ట్, ప్రతి ఒక్కరి సబ్జెక్ట్. డాక్టర్ సబ్జెక్ట్ వైద్యం. ఆరోగ్యం బాగున్నప్పుడు డాక్టర్ అవసరం లేదు. ఎప్పుడైతే డాక్టర్ల తరపున ప్రతినిధులైన డ్రగ్ ఇండస్ట్రీ, డాక్టర్ లేదు, నేను ఆ జీవితంలో ఒక్క డాక్టర్ అనలేదండి. వీళ్ళ వెనకమాల ఉండే శక్తులు ఉన్నాయండి. ఈ గైడ్ లైన్స్ని డిస్కోడెన్స్ చేయించే శక్తులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏ దేశం కంటే పవర్ఫుల్ శక్తులు మెడికల్ మాఫియా. వీళ్ళు డ్రగ్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఇది ప్రపంచాన్ని శాసించేదండి. తోక ఎటు ఒప్పమంటే అటు ఈ గైడ్ లైన్స్ చూపుతాయండి. వీళ్ళ చెప్పే అటులోని అబద్ధాలు చెప్పిస్తే క్లియర్గా, ఇప్పుడు నేను సామాన్యుని కదా, నేనేమంటాను, డయాబెటిక్ ఉంది, ఇన్ని వైద్యాలు ఉన్నాయి, అలోపతి ఉంది, డ్రగ్ మాఫియా డాక్టర్లు ఆడతారా? డాక్టర్లు ఇండైరెక్ట్ గా ఇప్పుడు తప్పే లేదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో అప్పుడప్పుడు మా అబ్జర్వేషన్ లో కూడా తెలిసేది ఏంటంటే, కొత్త డ్రగ్స్ వచ్చినప్పుడు డాక్టర్లు వాటిని రికమెండ్ చేస్తారు అనేది ఒకటి వినపడుతుంటది. ఇప్పుడు ఇక్కడ ఇదే విజయవాడలో మీరు తీసుకుంటే ప్రముఖులైన డాక్టర్లు మీరు 20 మంది లిస్ట్ చేయండి. 20 మందిలో 18 మంది నాతో డే 1 నుంచి, నేను బయట రాకముందు నుంచి ఈ డైట్ గురించి మేము మాట్లాడి రాత్రులు డిస్కస్ చేసి నన్ను అభినందించి నీ మౌనం 1,00,000 కోట్ల కోసం చెప్పి ఎంకరేజ్ చేసి నా వెనకమాల బ్యాక్గ్రౌండ్ నడిపించిన వాళ్ళు విజయవాడ డాక్టర్లు. మళ్ళీ చెప్తున్నాను, నేను వాళ్ళందరికీ పాద నమస్కారం చేస్తాను. ఇది ఒక అద్భుతం, ప్రపంచాన్ని మార్చేదని. అదే సరే, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చెప్తారులేండి, వాళ్ళంతా 1,00,000 కోట్లు కలిసి వస్తే ఇదే సైన్స్ అని చెప్పి నడిపించిన వాళ్ళు డాక్టర్లే నా వెనకమాల. ఇక్కడ కాదు, ఇప్పుడు వాళ్ళు కొన్ని వేల మంది డాక్టర్లు ఉన్నారు, అదో పెద్ద వ్యవస్థ ఉంది. నేను సామాన్యుడిని, ఏ వైద్య విధానం నేను చెప్తాను, ముఖ్యంగా డయాబెటిక్ కదా, ఏ వైద్యం నేను చెప్తుంది చెప్పండి, ట్యాబ్లెట్ వేసుకోకపోతే పోతా ఉంటుంది. నా కండిషన్ తెలుసండి, ఒక్కరోజు ఒక్క ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్నా, ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నా, ఆత్మహత్య చేసుకోవడానికి గొయ్యి తీసి తట్టమట్టి తీసి బయట